ఏమయ్యా మీ వాడొచ్చాడా? ఎందుకు రాలేదురా వాడు? ఎందుకు రాలేదురా? అది సార్ మన స్టేషన్ రావాల్సిన ట్రైన్స్ అన్ని వచ్చేసా. ఓళ్ళని గూడ్స్ ట్రైన్లు వస్తున్నాయి కదరా, గూడ్స్ ట్రైన్ రావచ్చు కదా. పాపం పెద్ద మనిషి మన కోసం ఫీల్ అయ్యి ఎలా సన్నబడిపోతున్నారు చూడు. అవును సార్, మిమ్మల్ని చూడడానికి మాకు చాలా బాధగా ఉంది. అవును సార్, మీ మొహం చూడడానికి మాకు మొహం చల్లక మేము అసలు ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు సార్. మీరు లేని టైం చూసుకుని వస్తున్నాం. అవును సార్. ఇంకా లాభం లేదురా, వాడికి ఇంకొక 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వాడు వచ్చాడా సరే సరే, లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఎందుకయ్యా అంత ఓవర్ యాక్టింగ్? అదేం కుదరదు. మీ వాడు రావాల్సిందే, మీ 3 టికెట్లు నాకు చూపించాల్సిందే, మీరు జెన్యున్ పర్సన్స్ అని నేను నమ్మాల్సిందే. అంతవరకు మీరు వెళ్ళడం కుదరదు. లేకపోతే చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి ఉంటుంది. సార్, మీ అబ్బాయి వచ్చే టైం అయినట్టుంది, గంట కొట్టమంటారా? ముందు రూమ్ లో చేరిపోయారు, ఇక డ్యూటీలో కూడా చేరిపోదామరా? అదేం కుదరదు, ఉండండి. ఒరే మాస్టర్, ఎవర్రా వాళ్ళు? ఏం చెప్పమంటావు? వేళ వరకు నన్ను చూసి స్టేషన్ గడగలాడేది, ఇప్పుడు వాళ్ళు నన్ను గడగలాడిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో మాయం సుబ్రహ్మణ్యం అని, వాడు రైల్లో రావాలట. వీళ్ళిద్దరి టికెట్లు వాడి దగ్గరే ఉన్నాయట. వాడు ఎప్పుడు వస్తాడో చస్తాడో ఏమిటో. అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు నేను మా అమ్మాయితో కష్టాలు అనుభవిస్తూ నువ్వు సుఖంగా ఉన్నావు ఏమిటని నేను ఏడుస్తున్నాను. ఇక నీ కష్టాలు మొదలై. ఇప్పటికే గ్లాసులు ఇచ్చింది, అప్పుడే వ్యాపారం మొదలు పెట్టావా? ஆமாதா, நம்ம ஊருந்து சாய பொடி பால பொடி கொண்டு வந்திருக்கேன். குடி கிட்ட பஞ்சசார பிரசாதம் கொடுத்தாச்சு. ரயில் இன்ஜின் கிட்ட ஹார்ட் வாட்டர் கொண்டு வந்திருக்கேன். நீங்கள் 2 గ్లాసు கொடுத்தாச்சு. అప్పు మీనన్ వ్యాపారం ఆరంభించో. ఏ మీనన్, నువ్వు చాలా తెలివైన వాడివయ్యా. సరిపోడు కారణ్యం. చెప్పు తీసాడేమిట్రా? చెప్పుతో మనల్ని కొట్టకుండా వెళ్ళిపోయాడుగా, సంతోషించు.